రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. రాష్ట్రంలో నీళ్లు లేని పరిస్థితి, విద్యుత్ కొరత, నీటి కొరత, ఆ, రేవంత్ రెడ్డి పథకాల కొరత అన్నీ చూసుకున్నా కూడా తృప్తి చెందకుండా ప్రజలందరూ నిరాశ చెంది ఈ ప్రభుత్వాన్ని అనవసరంగా ఎన్నుకున్నాంరా అనే ఆలోచన దాకా తీసుకెళ్ళింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి తగ్గట్టుగానే ఏ మంత్రులైనా, ఏ ఎమ్మెల్యేలైనా, ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చి స్పందించాడా, ప్రెస్ మీట్లు పెట్టాడా? మరి ప్రజలు ఆగం కావద్దు, నేను వస్తున్నాను ఒక భరోసాని ఇచ్చారా? లేకుంటే వాళ్ళు ఇంత నష్టం జరిగినా కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించిన ఈ కాంగ్రెస్ వాళ్ళని రకరకాలుగా పత్రికలు రాస్తా ఉన్నా కూడా ఈరోజు జూపల్లికి నిద్ర ఈరోజు జూపల్లికి నిద్ర మేలుకొచ్చిందేమో. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయినప్పటి నుంచి 210 మంది రైతన్నులు చనిపోయారు, 50 మంది దాకా ఆటో డ్రైవర్లు చనిపోయారు, విద్యార్థులు అయితే ఒక 5గురు విద్యార్థులు చనిపోయారు. అయినా కూడా ఈ ప్రభుత్వం వాటిపైన ఎటువంటి స్పందన చేయకుండా మాత్రము ప్రతిపక్షం మీద ఏడుచుకుంటా మన జూపల్లి మాత్రము ఇప్పుడు ఆయనకి నిద్ర మేరకు వచ్చిందట. ఏదో చెప్తున్నాడు, ఒకసారి చూద్దాం రండి. మందు ముచ్చట చూద్దాం. మందు మస్తుకుంది, మద్యం కొరతపై మంత్రి జూపల్లి, రైతు కష్టాలపై పట్టించుకొని సర్కార్ ముందు మందు కొరత అనగానే ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి, నీళ్ల కొరత, విద్యుత్ కొరతలపై మాట్లాడని వైనం, రైతుల కంటే మందు బాబులు నుంచి వచ్చే ఆదాయం పైనే కన్ను. గీ ముచ్చట చూసుకోవాలి. ఇక మన జూపల్లి ఉన్నాడు కదా, ఈ జూపల్లికి ఇప్పుడు 5 నెలలు అయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటికీ జూపల్లికి నీటి కొరత. అంటే ఇక్కడ మనకు రేర్గా దొరికేది ఏంటంటే ఈ నీటి కొరత, ఇది సారికి అవపడలే. విద్యుత్ కొరత, ఇది కూడా సారికి అవపడలే. ఇక రైతుల కష్టాలు పడతా ఉంటే ఆ రైతులను కూడా పట్టించుకోలే. కానీ సార్కి ఏమొచ్చింది, ఇక్కడ మందు మస్తుగుంది, ఇక గినె మందు మస్తుగుంది, ఎవరు టెన్షన్ తీసుకోవద్దు, ఈ వేడిలో అందరికీ మందులు దొరుకుతాయి, బీర్లు సప్లై కొత్త స్టాకు దిగుతుంది, ఏదైతే ఏంది కానీ కొంచెం ఓపికతో ఉండండి. మందులు మస్తుగున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు కరువు అయిపోవచ్చు కానీ మందు కరువు కాకుండా చూసుకునే బాధ్యత నాది అని మంత్రి జూపల్లి అయితే బయటకు వచ్చి మందులపైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగంలో ఆ రోజు ఇందిరమ్మ కాలంలో ఈ విధంగా ఉరి తాళ్లు బిగించుకొని ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటాంటే, అదేవిధంగా 10 సంవత్సరాలు సుఖమైన పాలన చూసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళీ అదే ఉరితాళ్లు బిగిస్తూ ఉంటే మరి మంత్రి జూపల్లి దానిపైన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిండా? ఈయన మంత్రి అయి ఉండి ప్రెస్ మీట్ అనేది దాని మీద పెట్టిండా? పెట్టలేదు కదా. ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఈ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ, స్పెషల్ కార్యకర్తలు కానీ, లేకుంటే మంత్రులు కానీ, సీఎం గారే కానీ ఎవరైనా రైతులపైన, నీటి కొరత పైన, విద్యుత్ కొరత పైన రాష్ట్ర రైతాంగం వాళ్ళు అల్లాడిపోతూ ఉంటే ఆ కొరతల పైన ఈ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిందా? పెట్టదు. ఎందుకంటే రైతుల నుంచి వచ్చే ఆదాయం తక్కువ, మందు నుంచి వచ్చేదేమో ఎక్కువ. 150 రూపాయలకి ఒక కింగ్ ఫిషర్ లైట్ అమ్ముకున్నా కూడా దాంట్లో సగానికి సగం రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీ నుంచి తయారు చేసుకొచ్చేదానికి 40 రూపాయలు వేసుకున్నా కూడా సార్కి మిగిలేది దగ్గర సగం కట్టుకున్నా కూడా సార్కి మిగిలేది 75 రూపాయలు. ఆ విధంగా ఈ రాష్ట్రంలో హెవీగా ఎటు నుంచి బడ్జెట్ వస్తే బాగుంటుందనే ఆలోచనతోటి ఈ మందు పైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మంత్రి జూపల్లి అయితే. మరి ఇది ఎంత వస్తానికి కరెక్టు? ప్రజలారా మీరే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారు ఆగమవుతూ ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను అల్లాడుతూ ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో అదే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్న ప్రతి ఒక్క ఓటర్ మహాశయులు ఇబ్బంది పడుతూ ఉంటే, దాంట్లో బడుగులు కావచ్చు, బలహీనులు కావచ్చు, అధికార పార్టీలో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి ఇంట్లో సుక్క నీళ్లు రాకున్నా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ధ్వజ స్తంభంలో లేపి ముందుకు నడిపించినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దానిపైన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని. దీనికి ఏమైనా సమాధానం చెప్పుకుంటారా? చెప్పుకోరు. వాళ్ళకి కావాల్సిందేంది? ప్రజల యొక్క నాడి బూతుల పురాణాన్ని విప్పాలి, బూతుల పురాణాన్ని ప్రజల మెదల్లోకి దింపాలి. అలా దింపేసి మనం పూర్తి స్థాయిలో ఎన్నికల్లో ఎన్నుకోవాలి. పూర్తి స్థాయిలో బాజాప్తగా కాళ్ళు చాపుకొని సీట్ల మీద కూర్చొని పరిపాలించుకోవాలి. ప్రజలు ఆగమవుతున్నారని ఎవరైనా ప్రెస్ మీట్లో కానీ ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వారి బొక్కలిసి వారి గొంతు నొక్కి చంపేయాలి. మరి గిది కాంగ్రెస్ యొక్క పాలసీ. ఏమయ్యా మంత్రి జూపల్లి గారు, మీరు రాష్ట్ర రైతాంగం ఆగమవుతూ ఉంటే, రాష్ట్రం కన్నీళ్లు పెడతా ఉంటే ఏ రోజైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేకుంటే దాని గురించి మనం మాట్లాడడం కానీ, ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ పోస్ట్ చేయడం జరిగిందా? జరగలే. కానీ మందు అనగానే
సర్రున వాసన బిగించి జప్పున ఆడ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మందులు పుల్లుగున్నాయి, మీరు తాగుండ్రా, మందు అయిపోతే మళ్ళీ తెప్పిస్తా, ఇప్పుడు మందు బాధ్యత నేను తీసుకుంటున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగా తాగాలి, రాష్ట్రానికి బడ్జెట్ హెవీగా పెంచాలి, మీరు తీసుకొచ్చిన బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని నడపాలి, అటు నుంచి ఆర్బీఐ నుంచి మోసుకొస్తాం మూటలు, ఇటు నుంచి రాష్ట్ర ఖజానా నుంచి ఊడిసేస్తాం మూటలు, అలా ఊడ్చిన మూటలు మొత్తం ఒకవేళ అయిపోతే మందుబాబుల నుంచి మళ్ళీ 2 గోయ సంచులు మోసుకొని వచ్చి రాష్ట్రాన్ని నడుపుతామో, లేకుండా మా జేబు నింపుకున్నాం అన్నట్టుగా జూపల్లి ముందుకొచ్చి ఆయన కూర్చొని, సరే బీర్లు తాగుండ్రా, ఇక్కడ బీర్లు కమ్మగా దొరుకుతున్నాయి, మీరు తాగుతూనే ఉండ్రి, సిగ్గుండాలి ఈ ముచ్చట చెప్పడానికి ఇంతైనా ఈ ప్రభుత్వం వారికి. కానీ మంత్రి జూపల్లికి చెప్తున్నాడు, సిగ్గుండాలి కొంచెమైనా. రాష్ట్ర ప్రజలు ఆగమైతా ఉంటే దాని గురించి పట్టించుకోరా మంత్రి గారు? మీరు మంత్రి హోదాలో ఉండి మందు పైన రివ్యూలో కూర్చుంటారా? మందు పైన ప్రెస్ మీట్ మీద కూర్చుంటారా? ప్రజలు ఆగమైతా ఉంటే పట్టించుకోరా? గీదా మీరు చేసేది? ఇదా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది? దీనికోసమా ప్రెస్ మీట్ పెట్టడానికి మిమ్మల్ని ఎన్నుకున్నది? ఇదేనా మార్పు అంటే? ఇదేదో బాగానే ఉంది. రాబోయే రోజుల్లో ఈ విధంగా కనుక కాంగ్రెస్ పార్టీ తన పనితీరు ఇదే వైనా కొనసాగిస్తే మాత్రం ప్రజలు రాబోయే రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు. అప్పుడు పార్టీ కాదు కదా, ఏది అవపడకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి మిగతా పార్టీలోకి జంప్ అయ్యే రోజులు మరి దగ్గరనే రానున్నాయి. ప్రజల్ని ఆగం చేసిన పార్టీ ఏ రోజు కూడా చిరస్థాయిలో నిలవలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఊసిపాయ్, రోషయ్య ఊసిపాయ్, ఇంకా కొందరు మధ్యలో వచ్చిళ్ళు, వాళ్ళు కూడా ఊసిపాయ్. మరి ఇట్లా ప్రజల్ని ఏడిపిస్తే మాత్రం మళ్ళీ ఊసిపోతారు, దాంట్లో తిరిగే లేదు.